ప్రచారంలో కూడా దూసుకుపోతున్నాయి. ఈ రోజు బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి సునీత కూడా నామినేషన్ వేసే అవకాశం ఉన్న నేపథ్యంలో బీజేపీ మాత్రం ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అసలు? ఒకవైపు జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోవడమే కాకుండా ఈ రోజు బీఆర్ఎస్ అభ్యర్థి సునీత నామినేషన్ కూడా వేస్తుంది. బీజేపీ మాత్రం ఇప్పటి వరకు కూడా తన అభ్యర్థి ఎవరు అనేటువంటి విషయాన్ని ప్రకటించలేదు. దీంతో బీజేపీ స్థానికంగా కార్యకర్తలు అయోమయం నెలకొన్నది. దాదాపుగా ఒక నెల రోజుల నుండి కూడా బీజేపీ అభ్యర్థి ఖరారు కోసం భారీ కసరత్తు చేసినా కూడా అభ్యర్థి ఎవరు ఆయన పేరును ప్రకటించలేకపోయారు. ప్రధానంగా ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నా కూడా ఆయనే ఈ విషయంలో చొరవ తీసుకోలేదు అన్నటువంటి విషయాన్ని కూడా పెద్ద ఎత్తున కార్యకర్తల్లో చర్చ జరుగుతుంది. ఒకవైపు ఇటు బీజేపీ అభ్యర్థి ఎవరో తెలియకపోవడంతో ఎవరు అన్నది ఖరారు కాకపోవడంతో బీజేపీ శ్రేణులు ఇతర పార్టీలోకి చేరుతున్నారు అన్నటువంటిది కూడా వినబడుతోంది. ప్రధానంగా నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ల పర్వం కొనసాగుతున్న సమయంలో కూడా ఇప్పటి వరకు కూడా బీజేపీ అభ్యర్థి ఎవరు అనేది తెలియలేకపోవడంతో అయోమయంగా బీజేపీ శ్రేణులు ఉన్నారు. అయితే ప్రధానంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఇటు లంకల దీపక్ రెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిత్వాన్ని కోసం పోరాడి చివరి వరకు టికెట్ రానటువంటి కీర్తిరెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి పేర్లు జాతీయ నాయకత్వం కూడా పరిశీలన ఉన్నాయి. షార్ట్ లిస్టు చేసి ఇక్కడ రాష్ట్ర కమిటీ అదేవిధంగా 3-man కమిటీ పంపించినా కూడా ఆ ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరు అభ్యర్థి అనే విషయాన్ని ఇంకా కూడా స్పష్టం చేయకపోవడంతో ఇటు బీజేపీ శ్రేణుల్లో చాలా నిరుత్సాహం కనబడుతుంది. అన్ని పార్టీలు ప్రచారం చేస్తుండగా బీజేపీ అభ్యర్థి ఖరారు కాకపోవడంతో అంత గందరగోళ పరిస్థితి ఉందన్నటువంటి విషయాన్ని బీజేపీ నాయకులే చెప్తున్నారు. అయితే కిషన్ రెడ్డి అంటే వ్యూహం ఏంటి, ఆయన ఆలోచన విధానం ఏంటి అనేది తెలియక ఇటు కార్యకర్తల్లో ఒక నిరాశ నిస్పృహ ఉంది. అయితే లంకల దీపక్ రెడ్డి కీర్తి రెడ్డి ఇద్దరి పేర్లు మాత్రం ఈ రోజు ప్రకటించే అవకాశం ఉందన్నటువంటి బీజేపీ శ్రేణులు చెప్తున్నాయి. మొత్తంగా బీజేపీ అభ్యర్థి ఖరారు కాకపోవడంతో ఇటు బీజేపీ నాయకులే కాదు మిగతా హిందుత్వవాదులు కూడా ఎలాంటి పరిస్థితుల్లో బీజేపీ గెలిచే పరిస్థితి